మీరు ఎప్పుడైనా పప్పుతో తయారు చేసిన సమోసాలని తిన్నారా? తింటే కింద కామెంట్ చేయండి. ముందుగా ఈ పెద్ద బండి లోపల అయితే ఆయిల్ వేసేసి దాని లోపల అయితే ఈ జీలకర్ర అయితే వేసేస్తాడు. అలా వేసిన తర్వాత వీళ్ళైతే ఇలా కడిగిన ఉర్లగడ్డ పీసెస్ అయితే తీసుకుని వచ్చి ఈ బేస్ లోపల అయితే వేసేస్తారు. అలా మొత్తం వేసిన తర్వాత దాని లోపల సాల్ట్ ని వేసేసి ఇలాగైతే కలుపుతూ ఉంటాడు. అలా కలిపిన తర్వాత దానిపైన మూతను పెట్టేసేసి కొద్దిగా వాటర్ పోసి మసాలా పౌడర్లు మొత్తాన్ని అయితే దీని లోపల అయితే కలుపుతూ ఉంటారు. ఆ తర్వాత వీళ్ళైతే అల్లంని కొత్తిమీర కడిగేసేసి టమాటా లోపల అయితే సాల్ట్ అయితే వేసేస్తారు. ఆ తర్వాత ఇతనైతే ఈ ఉర్లగడ్డ దగ్గరికి వచ్చి అవి ఉడికినాయో లేదనేది మళ్ళీ గెండుతో కలుపుతూ ఉంటాడు. అలా దాన్ని మొత్తాన్ని గుజ్జు గుజ్జుగా చేసిన తర్వాత దాన్ని ఇంకో ప్లేట్ లోపల అయితే పెట్టేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ బాండి లోపల అయితే ఆయిల్ పోసేసి మళ్ళీ పసుపుని కారంని మొత్తం అయితే వేసేస్తాడు. అలా మొత్తం వేసిన తర్వాత దాని లోపల మళ్ళీ టమాటాలు వేసేసి మళ్ళీ మసాలా పౌడర్ వేసేసి ఇలాగైతే కలుపుతాడు. ఆ తర్వాత దాని లోపల పెరుగును వేసేసి బఠానీలను తీసుకుని వాటిని కూడా వీటి లోపల వేసేసి ఇలాగైతే మిక్స్ అయితే చేస్తూ ఉంటాడు. అలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత దీని లోపల మళ్ళీ ఆలుని అయితే వేసేస్తాడు. తర్వాత చూసే ముందు అందరూ మన వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు, ప్లీజ్ లైక్ చేయండి. ఫైనల్ గా పప్పుతో తయారైన సమోసాలు అనేవి రెడీ అయిపోతాయి.